హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ అనూష. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు రుచులు. ఈరోజు నేను చాలా మంచి రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. ఇది ఈవినింగ్ స్నాక్లా కానీ, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లా కానీ, రైస్లో కాంబినేషన్గా కానీ, చపాతీ పుల్కాల్లో కానీ ఎట్లా తిన్నా కానీ చాలా బాగుంటుంది. ఒకసారి నేను చెప్పడం కాదు, మీరు చేస్తే మీకే అర్థమవుతుంది అనమాట. చికెన్తో ఎగ్ ఆమ్లెట్ వేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా క్విక్ రెసిపీ ఇది. చికెన్తో మనం చాలా రకాల రెసిపీస్ చేసుకుంటాం కదండి. ఎప్పుడు చికెన్ కర్రీలు, చికెన్ బిర్యానీలో కాకుండా ఇలా ఆమ్లెట్ వేసుకోండి. చాలా చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆమ్లెట్స్ అంటే పిల్లలకైనా పెద్దలకైనా ఇష్టమే కదండి. ఇలా చికెన్తో ఆమ్లెట్ వేసుకోండి. జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. మనం ప్రత్యేకించి కాదండి, చికెన్ తెచ్చుకున్నప్పుడు కొన్ని బోన్లెస్ పీసులు పక్కన పెట్టుకున్నా కానీ మనం నెక్స్ట్ డే రోజు కూడా మనం ఇట్లా ఇంకో చికెన్ రెసిపీ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఒక 1/2 kg చికెన్ వరకు తీసుకున్నాను. బోన్లెస్ చికెనే తీసుకోవాలండి దీనికోసం అని చెప్పేసి దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకొని, ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం వాటర్ తీసుకొని ఆ చికెన్ పీస్ అందులో వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలన్నమాట. చికెన్ చాలా తొందరగానే బాయిల్ అయిపోతుందండి. వాటర్లో వేసాం కదా, చాలా తొందరగానే బాయిల్ అయిపోతుంది. ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉంచుకుంటే ఒక 5 నిమిషాల్లో మనకి అది రెడీ అయిపోతుంది అనమాట. ఇది చాలా చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదండి. ఎగ్ ఆమ్లెట్ వేసుకుంటానే ఉంటాను నార్మల్గా. ఇలా చికెన్ కాంబినేషన్ తోటి ఒకసారి వేసి చూడండి ఎంత బాగుంటుందో. మన పిల్లలకి ఇట్లాంటివన్నీ మనం చేసి పెడుతూ ఉంటే బయటికి వెళ్ళి ఫుడ్ తినమని చెప్పినా కానీ తినరండి. మా మమ్మీ చాలా బాగా చేస్తుంది వంట, మా మమ్మీ చాలా కొత్త కొత్త రకాలు నేర్పిస్తుంది, చేస్తుంది అని చెప్పేసి చాలా ప్రౌడ్గా చెప్పుకుంటారు పిల్లలు కూడా. అంత బాగుంటుంది అనమాట. ఆ తర్వాత ఇది 5 మినిట్స్ తర్వాత బాయిల్ అయిపోయిందండి. చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆ బాయిల్ అయిపోయిన పీసులని ఒక బౌల్లో తీసుకుందాం సపరేట్గా. అవి చల్లారిపోయిన తర్వాత వాటిని చిన్న చిన్నగా పీసులుగా మనం నూడిల్స్ లాగా తీసేసుకోవాలి, సపరేట్ చేసుకోవాలి అనమాట. మెత్తగా స్మాష్ చేసుకున్నట్టుగా. అంటే మనం ఇది మిక్సీలో వేసుకోవట్లేదు, చేతితోటి ఇట్లా తీసేసుకుంటే కూడా ఈజీగా వస్తుందన్నమాట. ఇలా మొత్తం తీసుకొని సపరేట్గా పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఆమ్లెట్ కోసం మిక్సర్ తయారు చేసుకుందాము. ఒక బౌల్ తీసుకొని అందులోకి ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము, పచ్చిమిర్చి వేసుకుందాము. ఇవి చాలా సన్నగా చాప్ చేసుకోవాలండి. ఆమ్లెట్లోకి కదా పెద్ద పెద్దగా ముక్కలు కట్ చేసుకుంటే పచ్చి పచ్చిగా తగులుతూ ఉంటాయి అన్నమాట. కొంతమంది ఇంకా ఫ్రై చేసుకొని కూడా వేసుకుంటారు మా ఆమ్లెట్స్లోకి, మామూలుగా ఎగ్ ఆమ్లెట్లోకి. మేమైతే ఫ్రై చేసుకోమండి, అందుకని నేను నా వేలోనే చూపిస్తున్నాను. ఆ తర్వాత అందులోకి ఒక చిటికెడు పసుపు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ కంటే తక్కువగానే సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే మనం చికెన్ బాయిల్ చేసుకునేటప్పుడు కూడా అందులో సాల్ట్ వేసుకున్నాం కదా, అందుకని చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ కదండి, అందుకోసమని మనం కంపల్సరీగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మనం ఫ్రెష్గా అప్పుడు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా చాలా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత అందులోకి ఒక 2 ఎగ్స్ బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. మన క్వాంటిటీని బట్టి మనం ఎగ్స్ పెంచుకోవచ్చండి. నేను చేసేది కొంచెమే కాబట్టి అందుకోసమని నేను 2 ఎగ్సే తీసుకున్నాను. ఈ 2 ఎగ్స్కి ఆ చికెన్కి నాకు 2 ఆమ్లెట్లు వస్తాయండి. కానీ తింటూ ఉంటే మాత్రానికి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా వెరైటీ కదా అసలు. పిల్లలు అయితే సూపర్గా ఎంజాయ్ చేస్తారు. మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి. ఏంటి ఆమ్లెట్ అసలు చెప్పకోకుండా, మీరు టైటిల్ చెప్పకోకుండా, మీరేంటో చెప్పుకోకుండా ఆమ్లెట్ వేసిస్తే ఏంటి ఈరోజు ఇంత స్పెషల్గా ఉంది, ఇంత బాగుంది అని చెప్పేసి అని వాళ్ళు అడుగుతూనే ఉంటారు మిమ్మల్ని. మీరు చెప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా. ఇదంతా అందులోకి చికెన్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలండి. అప్పుడే ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్ అనేది. మామూలు నార్మల్గా కలిపేసుకుంటే మామూలుగానే వస్తుంది, కానీ ఇట్లా కొంచెం ఫోర్క్ తోటి కలుపుకోవాలండి. ఎప్పుడైనా స్పూన్తో కాదు, ఆమ్లెట్ వేసుకునేటప్పుడు మనం ఫోర్క్ తోటే బీట్ చేసుకోవాలి. అప్పుడు ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దానిపైన 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మనం చికెన్ రెసిపీస్ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా యూస్ చేస్తాం కదా, కానీ దీనికి ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి. ఎందుకంటే ఆమ్లెట్ రెసిపీనే కదా, అందుకని ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. డైట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట ఇది. మామూలుగా డైట్లో ఉండేవాళ్ళు బాయిల్డ్ ఎగ్స్ కానీ ఆమ్లెట్స్ కానీ తింటారు కదా. చికెన్ కూడా మామూలుగా తందూరి చికెన్ లాగా గ్రిల్ చేసుకొని తింటారు కదా. ఇది చూసారా, ఇలా చేసుకొని తినడం వల్ల డైట్ చేసే వాళ్ళకి చాలా మంచి టేస్టీగా వస్తుందన్నమాట. మేము డైట్ చేస్తున్నాము, అయ్యో మాకేం లేదు అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఇలా చేసి చూడండి, డైట్ కూడా చాలా ఉపయోగపడుతుంది. ఒక ఆమ్లెట్ తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోతుందండి. ఇప్పుడు ఒకవైపు కొంచెం
బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని మూత పెట్టుకుంటే తొందరగా మగ్గిపోతుందండి. కానీ ఇది స్లో ఫ్లేమ్లోనే చేసుకోండి, ఎందుకంటే తొందరగా మాడిపోతుందన్నమాట. అటువైపు ఇటువైపు చూసారా మంచిగా కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము. తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేరే దాన్ని కూడా ఆమ్లెట్ లాగా వేసుకుందాం అనమాట. చూసారా ఎంత టెంప్టింగ్గా ఎంత బాగుందో. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి, అస్సలు వదిలిపెట్టనమాట, అంత టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో మీ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి. మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు రుచులు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.